అలాగనే కార్యక్రమంతో తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, కళలను, సంస్కృతిని, సాంప్రదాయాలని వెలుగెత్తి చాటడానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి దత్తన్న గారు, అదేవిధంగా తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఊపిరిగా, ప్రాణంగా బతుకుతున్నటువంటి ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. పక్క నుంచి పారే నదులు, పక్క నుంచి పారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి మురుసుడైన నా తెలంగాణ. పక్క నుంచి పారే నదులు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, ఎన్నో నదులు మన తెలంగాణకి ఇటు అటువైపుగా మారుతున్న ఆ జీవ నదులు, పైనుంచి పోయే తీగలు, అది రామగుండం, అది నాగార్జున సాగర్, అది కొత్తగూడెం, ఎన్నో రకాలైనటువంటి, అది థర్మల్ కావచ్చు, హైడల్ కావచ్చు, విద్యుత్తునుత్పత్తి చేస్తున్నటువంటి ఆ హైటెన్షన్ లైన్ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడుతున్నటువంటి ఆ విద్యుత్తు, ఆ తరతన పారే ఆ నదుల నీళ్లు, జీవనదుల నీళ్ళని తెలంగాణ సారవంతమైన భూముల్లో పాడాలని, ఆ విద్యుత్తు మనకే దక్కాలని ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడ కూడా అనుకుంటా ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక బోగస్ నినాదం. అదొక బోగస్ నినాదం. అది పాలకులు సృష్టించినటువంటి అదొక బోగస్ నినాదం. అది దళితులు అడుగుతా ఉన్నారు, నీళ్ళు వస్తే భూములేని మా భూములలో నీళ్ళు వస్తే ఎక్కడ వాడతాయి? అవి మాకు భూమి లేదు. తెలంగాణలో 70% కుటుంబాలకి సెంటు భూమి లేదు, ఎకరం భూమి లేదు. నీళ్ళు వస్తే ఎవరికి వాడతాయి అని దళితులు అడుగుతా ఉన్నారు, బౌద్ధులు అడుగుతా ఉన్నారు, గిరిజనులు అడుగుతా ఉన్నారు, ఆదివాసులు అడుగుతా ఉన్నారు. భూమి లేని ఆ కుటుంబాలకి మరి నీళ్ళు వస్తే ఎవరికి వాడతాయి, ఎవరికి దక్కుతాయి, ఎవరికి లాభం కలుగుతుందని వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ రోజు సమాధానం లేదు. నిధులు అంటే ఏంటి? మెగా కృష్ణారెడ్డి కోసం నిధులా? పెట్టుబడిదారుల కోసం నిధులా? భూస్వాముల కోసం నిధులా? ఎవరి కోసం? ఆ రోజు 97లో మీ అందరికి తెలుసు, పత్రికల్లో, సూచికల్లోనే వచ్చింది. తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఈ ప్రత్యక్ష సమాధానం కావాలి. ఈ ప్రత్యక్ష సమాధానం కోసమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆ రోజు 2001లో కుండ లక్ష్మణ్ బాబు గారు ఇచ్చిన ఇదే తెలుగులో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా ఈ గులాబీ జెండాని ఎగరవేసినప్పుడు కూడా నేను చెప్పింది నీళ్లు, నిధులు, నియామకాలు కాదు. ఈ తెలంగాణలో విద్యారంగంలో మార్పు రావాలి. ఈ తెలంగాణలో వైద్య రంగంలో మార్పు రావాలి.
ఈ తెలంగాణలో ఉపాధి రంగంలో మార్పు రావాలి. ఈ తెలంగాణలో 1,16,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి సకల సంపద ఈ తెలంగాణ ప్రజలకు దక్కాలి. అది జల సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, భూ సంపద కావచ్చు, మానవ సంపద కావచ్చు, మేధో సంపద కావచ్చు, అది అటవీ భూములు కావచ్చు. ఈ సంపద అంతా కూడా ఈ ప్రజలకే దక్కాలి. ఈ ప్రజలకు దక్కాలని కోసమే ఆ రోజు మన సంపద మనకే దక్కాలి. ఇక 5వది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం. నేను తెలంగాణలో పుట్టినా, ఈ గడ్డలో పుట్టినా, ఈ గడ్డలో దూకాడినా, ఈ మట్టి వాసనలో బతికినా, ఈ మట్టి నదిని బతికినా, ఈ భూవదిని బతికినా, ఈ గంటదనం దాగి బతికినా, వాళ్ళకి ఈ తెలంగాణ మట్టి వాసన తెలుసు కాబట్టి వాళ్ళకే ఆత్మగౌరవం అనేది ఉంటది. బతుకొచ్చులోనికే భవిష్యత్తులోనికి ఆత్మగౌరవం ఉండదు. ఈ మట్టి వాసన తెలియదు. ఇక్కడ పుట్టిన వాళ్ళు తల్లి గర్భం కాల్చి తల్లి పశువులను అనుభవించి ఈ భూమిలో మనల్ని బంధపెట్టాలి, మనని బంధపెట్టింది కాబట్టి ఈ వాసన మనకు తెలుసు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆత్మగౌరవ నినాదంతో వాళ్ళకి తెలంగాణ కావాలని ఆ రోజు అడగడం జరిగింది. కాబట్టి ఇది తొలి దశ మలిదశ ఉద్యమం మాత్రమే కాదు. ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టు, రాజేశ్వరన్ అని చెప్పినట్టు ఇది 1953 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం. ఇది మనందరం అనుకుంటున్నాం 90లో మొదలైంది, 69లో మొదలైంది అని మనం అనుకుంటున్నాం. కాదు, ఇది 1953లో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అది తర్వాత 56లో ఫెడరల్ కమిషన్ ద్వారా భాషా ప్రభుత్వ రాష్ట్రాలు ఏర్పడాలని అనుకున్నప్పుడు కూడా 56కు ముందు కూడా కుదరాలని అడిగిండ్రు. ఆ రోజు నెహ్రూను కూడా అడిగిండ్రు. అందుకే నెహ్రూ నిజామాబాద్ మీటింగ్ లో ఆ రోజు చెప్పిండు, మీకు ఇష్టమైతేనే కలవండి, బలహీనుడికి బలహీనుడికి మధ్య తేడా ఉంది అని ఆ రోజే మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు పిలుపువచ్చని నిజామాబాద్ మీటింగ్ లో నువ్వు ఆ రోజు చెప్పిండు. కాబట్టి ఏదో మనం ప్రారంభించినా, నేనే ప్రారంభించినా, నేనే ఇష్టం వేసినా, నేనే నీళ్లు పోసినా, నేనే ప్రారంభం పోసినా, నేనే జాతి పుట్టని అని ఎవడు అనుకున్నా కానీ అది వాడు మూర్ఖుడైతాడు, వాడు అవివేకైతాడు, వాడు తెలివి తక్కువడైతాడు. 1953లోనే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడే, దుర్గల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పుడే, అటు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు కలిసి కర్నూలులో రాజధాని పెట్టుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాబట్టి దయచేసి మనకంటే గొప్పవాళ్ళు అమరవీరులు, ఆ ఫోటోల్లో ఉన్నవాళ్ళు. మనం గొప్పవాళ్ళం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. వాళ్ళ ఏలు కోటి కూడా మనం సరిపోం. కాబట్టి నేను గొప్ప అని అనుకునే బదులు వాళ్ళని తలుసుకుంటూ వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళ కోరికలేంటి, ఆశయాలని మనం ఎట్లా నెరవేర్చాలి, వాళ్ళ కోరికలని ఎట్లా నెరవేర్చాలి. 2 నిమిషాల మౌనం పాటించడం అంటే వాళ్ళ ఆశయాల కోసం మనం ప్రతిజ్ఞ చేసినట్టు. మరి అటువంటి దానికోసం మనందరం కూడా, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, దత్తన్న చివరి దశలో ఉన్నాడు. కాబట్టి మీరు ముందుండండి.
మీకు మొత్తం తెలుసు. తెలంగాణలో ఊరు ఊరు వాడు తెలుసు, వాడ తెలుసు, గల్లీ గల్లీ తెలుసు. ఇక హైదరాబాద్ అంటే మీకు కొట్టిన పిండే, మీకు అంతా తెలుసు. కాబట్టి మన ఇక్కడ ఉన్న కవి రచయిత అప్పటి నుంచి మేము 99లో మేము ఊరు తిరుగుకుంటా పోతే అన్నప్పుడు హాస్టల్ వార్డెన్ మాకు అక్కడనే స్వామినన్న మాకు ఇంత భోజనం పెట్టి మీలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని మాకు మంచి వసతి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. తెలంగాణ అంటే శివాలు కూడా లేచి వస్తాయి, సమాధులే సాక్ష్యాలైతాయి. కాబట్టి తెలంగాణ అది మన తల్లి రుణం తీర్చుకున్నట్టు. మన తల్లికి పుణ్య పెడుతూ సంవత్సరం చేస్తూ అంటాం. కానీ ఈ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి మనందరం మన బంధాలని, మన రాజకీయాలని, మనకున్న కట్టుబాట్లని, కులాలని, మతాలని పక్కన పెట్టి వారు ఆశయాలైనటువంటి తెలంగాణ సమాజం కోసం, 4 కోట్ల ప్రజల కోసం, ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, భోజనుల కోసం కోటికి లేక కేకలేస్తున్నటువంటి అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అత్తనాదాలు ఇక తెలంగాణలో వినపడొద్దు. ఆకలి చావులు ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండొద్దు అని మనం కోరుకోవాలి. సకల సంపద కలిగిన నా తెలంగాణ, కోటి రత్నాల వీణ నా తెలంగాణ. కాబట్టి దయచేసి ప్రపంచంలో ఎక్కడ లేనంత సంపద ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ సంపదని కాపాడుకుంటూ మనందరం కూడా పెద్దలు, గౌరవనీయులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. పృథ్వీ వెళ్ళిపోయిందా? పాశమన్న లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు, ఏ పార్టీ ఎక్కువ కాదు, అందరూ మనోళ్ళే. తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ఆగమవుతుంటారు వాళ్ళు, పరిశాన్ అవుతుంటారు వాళ్ళు. కాబట్టి ఆగమయ్యే వాళ్ళందరూ కూడా మనం ఆలింగనం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు పోయి మన ఆశయాలు నెరవేర్చుకుందాం. దాంట్లో ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు నాకు ఏ బాధ్యత తప్ప చెప్పినా, ఏ పనప్పు చెప్పినా నాకు సాధ్యమైన కాడికి నేను ఇప్పుడు చాలా ఆపరేషన్లు చేసుకొని వచ్చినా. కాబట్టి ఈరోజు తప్పక భాష ఉన్న ఇక ఆదేశం కాదు, అదొక రకంగా ఆయన నువ్వు రావాలి అని గట్టిగా చెప్పడం, శ్రీను గట్టిగా చెప్పడం వల్ల ఇక్కడికి దత్తన్న వస్తుందని చెప్పడం వల్ల చాలా రోజులైంది. దత్తన్న నా కోసం కూడా జైల్లో ఉంటే పార్టీకి అతీతంగా పోయి ఎవరు పోయి చెప్పినా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అరే ఇండియా జైల్లో ఉన్నాడా అని ఆయన ఎంతో బాధపడ్డట్టుగా నాకు చాలా మంది చెప్పిండ్రు. కాబట్టి అందరికి కూడా నా కోసం తప్పున పడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి అని ఇక్కడికి నా ఆరోగ్యం బాగాలేకుండా రావడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ధన్యవాదాలు ఇన్నన్న గారికి. దత్తన్న వాడే ముందు రాజలింగం అంటే ఒక చరణం వినిపిస్తాడంట. అమరవీరులాశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. అమరవీరులాశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. 69 ఉద్యమ అమరుల ఆశలవి నెరవేర్చుదాం. మలిదశ బలిదాన వీరుల ఆశలవి నెరవేర్చుదాం. అమరులకు అభివందనం, పాదాభివందన చందనం.
అమరవీరుల ఆశయం నెరవేర్చుడది మన కర్తవ్యం. నష్ట కష్టములోర్చి తన్మంధనాన్ని వెచ్చించిత ప్రత్యేక రాష్ట్రాన్ని చూడక కనుమూసిన ఆ అమరుల త్యాగతలమిది బతికున్నట్టి ఉద్యమ నేతల కొందనం. అమరవీరుల ఆశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. మేలు మనదే, వేలు మనదే, కన్ను మనదే, ఆలోచించడుగేయుదాం. అసలు ఉద్యమకారులను గుర్తించే సలహా చేయుదాం. ప్రభుత్వాన్ని చర్చించి మన హక్కులను సాధించుదాం. ఆత్మగౌరవముట్టి పడు విధి నెరిపి సఫలం బౌదాం. అమరవీరుల ఆశయం నెరవేర్చుటిది మన కర్తవ్యం. 69 ఉద్యమ అమరుల ఆశలవి నెరవేర్చుదాం. మలిదశ బలిదాన వీరుల ఆశయం నెరవేర్చుదాం. అమరులకు అభివందనం, పాదాభివందన చందనం. అమరవీరుల ఆశయం నెరవేర్చుటది మన కర్తవ్యం. జోహార్ తెలంగాణ మన వీరులకు అని చెప్పుకుంటూ 69 ఉద్యమ బలిదాన వీరుల కుటుంబాలను మనమంతా ముందుగా వరుసల వాళ్ళ నుంచి వాళ్ళకి న్యాయం చేయడంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ముందు పనిచేయాలని తమ్ముడు రాఘలింగం. ధన్యవాదాలు. పెద్దలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వండాల శ్రీరాములను ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాజీ గవర్నర్ బండారి దత్తాత్రేయ అన్న ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన రామరాజు గారి శ్రీమతి విజయలక్ష్మి గారు, మాషం యాదరి గారు, మరి సుదర్శన్ గారు, మరి సాయి గారు, వీళ్ళందరూ కలిసి నా దగ్గరకు వచ్చినారు. నా దగ్గరకు వచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందికి న్యాయం జరగటం లేదు, వాళ్ళ గుర్తింపు రావడం లేదు, కాబట్టి ఏం చేద్దాము అని చెప్పేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. అప్పుడు నేను వారికి సలహా ఇచ్చినాను. ఏమిటంటే, ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి, దానికి అన్ని పార్టీల వాళ్ళను, అన్ని పార్టీలు, అన్ని భావజాల వ్యతిరేకంగా అన్ని భావజాలు ఉన్న వాళ్ళను అందరినీ కూడా మీరు ఆహ్వానించండి అంటే మిత్రుడు సుదర్శన్ గారు మరియు సాయి గారు వారు చాలా కృషి చేసి దీని వెనుక రాష్ట్రం యాత్రి గారు చేసి ఈ సమావేశం పెట్టడము చాలా సంతోషమైన విషయం. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే విజయలక్ష్మి గారి అంటే రామరాజు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మి గారు, రామరాజు గారు నాకు బాగా పరిచయము. కొండలక్ష్మణ్ బాపూజీ గారు, కొండలక్ష్మణ్ బాపూజీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేపించినప్పుడు ఆయనకు వెనుక ఉండి అన్ని విధాలుగా ఉన్నటువంటి వారు రామరాజు గారు. సో అందువల్ల ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు మన యొక్క పెద్దలు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ వరంగల్ శ్రీ రాజేశ్వరరావు గారు, అలాగే మాజీ మన బీసీ కమిషన్ చైర్మన్ రాముడు గారు, ప్రముఖ రచయిత, కవి, అలాగే మిత్రుడు సామాజిక కార్యకర్త నాయకుడు ఇన్నారెడ్డి గారు, వారితో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన కోటేశ్వర్ రాజేష్, మన సుదర్శన్ గారు, మనోహర్ గారు, బాలకృష్ణ గారు, రామదాస్ గారు, అలాగే పాతూరి కరుణ గారు, రాజలింగం గారు, బాలకృష్ణరావు గారు, కెఎస్ రామదాస్ గారు, మరియు జగదీప్ యాదవ్ గారు, మన ముచ్చాల పృథ్వీరాజ్ గారు, అలాగే కొండస్వామి జర్నలిస్ట్ గారు,
అలాగే మన యొక్క మిసెస్ మీనాశైల హేమశ్రీ గారు మరియు శ్రీజ కొండల్ గారు మరియు వీరస్వామి గారు మరి మన మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు వనాల శ్రీరాములు గారు మిగతా ఇంకా అనేక మంది పెద్దలారా సోదర నేను చాలా విషయాలు విన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది చాలా పవిత్రమైన ఉద్యమం. తెలంగాణ ఉద్యమము, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం సాధన కోసం అంటే తొలి దశ ఉద్యమంలో కానీ మరదశ ఉద్యమంలో కానీ 69 ఉద్యమాన్ని నేను చూశాను. అందులో ఎక్కువగా నేను పాల్గొనలేకపోయినా కానీ చూసినాను, ఫైరింగ్ దాకా చూసినాను. కానీ మరిదశ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి మరిదశ ఉద్యమం గురించి చాలా విషయాలు చెప్పారు. ఒకే విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి వేదిక అనేది అన్ని రాజకీయ పార్టీలు, వివిధ భావజాలు ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఆ ఉద్యమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే కోదండరాం లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినారు. నేను అందులో భాగస్వామ్యం ఉండడము నేను చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా విషయాలు మళ్ళీ ఇప్పుడు ఉద్యమం గురించి నేను ఎక్కువ చెప్పను. ఉద్యమం చాలా అనేక విధాలుగా జరిగింది. అంటే దేశంలో తెలంగాణ అనేది ఒకటి ఉన్నదని గుర్తింపు తెచ్చింది ఆ తెలంగాణ మలిదశ ఉద్యమం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ తెలంగాణ అనేది భారతదేశ పటంలో ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం మీరు ఎవరైనా మర్చిపోవద్దు, ఏ భావజాలం వలన మర్చిపోవద్దు. ఎందుకంటే నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని వారిని కోరినాను, రాజ్నాథ్ సింగ్ గారిని. ఏమంటే మనది జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళు చేస్తామనేటువంటి చెప్పట్లేదు. కాబట్టి మొట్టమొదటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీగానే తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వణుకుడుతుందని నేను రాజ్నాథ్ సింగ్ గారు చెప్పగానే వారు అఖిల భారత స్థాయిలో కూర్చొని ఆ నిర్ణయం తీసుకొని హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ప్రకటన చేయడం వల్లనే ఇంకా విశ్వాసం పెరిగింది. తర్వాత ఉద్యమాల్లో చాలా మంది పాల్గొన్నారు, కానీ చాలా మంది బలిదానాలు చేసినారు, ఆత్మత్యాగాలు చేసినారు, ఉద్యమాలు చేశారు. సామాన్య పోరాటం కాదు. ఈ పోరాటం చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఆశించలేదు మాకు పేరు వస్తుంది, మాకు ప్రతిష్ట వస్తుంది, మాకు పదవి వస్తుంది అనేది వాళ్ళు ఎవరు కూడా ఆశించలేదు. ఆశించకుండా నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం కోసము బలిదానమైనటువంటి అమరులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ఒక నీరాంజనం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము ఓ రకంగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వము విస్మరించింది. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి, తెలంగాణ ఉద్యమకారులను బాగా గుర్తింపు తీసుకురావాలి అనేటువంటిది గత ప్రభుత్వము గుర్తించలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంచికో చెడుకో వాళ్ళు ఏదో కొంత ప్రారంభం చేసినారు, మనం దాన్ని మంచిదే అందాం. కానీ సరి అయినటువంటి దారిలో అది పోవాలా. కమిటీ వేసినారు, ఏం చేస్తారు అనేది రాజేశ్వరరావు గారు కమిటీ మీటింగ్కి వెళ్ళినారని చెప్పారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నది ఏంటంటే
నిజమైనటువంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ కోసం అసూలు బాపిన వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు లేకపోయినా వారి కుటుంబాలకు సరైన గుర్తింపు రావడమే ఈ ఉద్యమకారుల యొక్క నిర్ణయమని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకనే మీకు రాజేశ్వరరావు గారు మంచిగా చెప్పారు, దానికి మనం కార్యాచరణ తయారు చేయాలి. అలాగే రెండోది ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ తెలంగాణ చరిత్రను, ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను సరైనటువంటి దృక్పథంతో తీసుకొచ్చి అన్ని పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఏ విధంగా ఉందనే విషయము పాఠ్యాంశ రూపంలో విద్యార్థులకు తెలియజేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే ఈ తరాన్ని తెలుస్తుంది, లేకపోతే ఈ తరానికి తెలియదు. ఎలా అయింది, ఏమైంది అనే చరిత్రకారులు నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ రకమైనటువంటి ఒక ఇది ఉండదు. అందుకనే రెండు పనులు గవర్నమెంట్ చేయాలి. మూడోది మనం కూడా రేపు 17 సెప్టెంబర్ రాబోతున్నది. 17 సెప్టెంబరు మనకు చాలా గొప్ప దినం. 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన జరిగింది. తెలంగాణ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తెలంగాణ అనేది బానిసత్వం నుంచి బయటపడింది. అందువల్ల 17 సెప్టెంబర్ నాడు మనందరం కూడా ఉద్యమకారులందరినీ మళ్ళీ సమావేశపరిచి మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను. అందువల్ల మనము ఈ కార్యాచరణ మీరు దశల వారీగా చేయండి. మంచి కమిటీ వేసి ఆ కార్యాచరణ ఏర్పాటు చేసి మీరు ముందు చేస్తే నేను నా వంతు సంపూర్ణమైన సహకారాన్ని ఇస్తానని నేను మీకు ఈ సభాముఖంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇక్కడ విషయాలు చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. పాటల రూపంలో, కథల రూపంలో చాలా అనేకమైన విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యొక్క ఉన్నటువంటి విశేషాన్ని, తెలంగాణ జానపద యొక్క ఉన్నటువంటి ఒక విశేషాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం మర్చిపోవద్దు, కళాకారులు చాలా ముఖ్యం. కళాకారులు చాలా గొప్ప పని చేసినారు, సామాన్యమైన వాళ్ళు. కాబట్టి అలాంటి కళాకారుల గుర్తింపు రావాలి. అనేక మంది మేధావులు వెనుకబడి పనిచేసినారు, వాళ్ళకు గుర్తింపు రావాలా. అనేక మంది అడ్వకేట్స్ ఉన్నారు, అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, అనేక మంది ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరిలో ఉద్యమ రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి తరతరమైనటువంటి భేదం లేకుండా వాళ్ళందరికీ సరైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా మనందరం కూడా మనం ప్రయత్నం చేసి లిస్ట్ చేసి గ్రామాల్లో ఉన్నవాళ్ళు, కేవలం పట్టణాల్లో ఉన్న వాళ్ళే కాదు, తెలియకుండా ఉద్యమంలో పేరు రాకపోయినా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనము ముందుకు తీసుకొస్తే చాలా బాగుంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మన మిత్రుడు మన యొక్క సుదర్శన్ గారు, ఆయన పాపం చాలా ఆవేశంతో ఈ యొక్క చాలా ఆవేదనతో అందరిని కూడా ఆహ్వానించాడు. అందుకని నేను ముందు మన శ్రీనివాస్ గారికి మరియు సాయిరామ్ గారికి మనసారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళిద్దరూ అలాగే దీనికి తోడ్పడినటువంటి రామరాజు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, ఆమెను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, నేను వేరే ఓ కార్యక్రమానికి వెళ్ళాలా, ఇప్పటికే ఓ గంట లేట్ అయింది కాబట్టి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు అన్న, పెద్దలు సహకరిస్తున్నందుకు. పెద్దలు దత్తాత్రేయ గారికి, మరి రాబోయే ఉద్యమకారులకు భవిష్యత్ కార్యాచరణకు సహకరిస్తామని చెప్పిన పెద్దలు దత్తన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇన్నన్న గారికి బండారు దత్తాత్రేయ అన్న చాల్వతో సన్మానం చేస్తాడు. చాల్వ తీసుకోండి. మీటింగ్ కొనసాగుతుందన్నా? మీటింగ్ కొనసాగుతుంది, ఇప్పుడే అయిపోలేదు.
మళ్ళీ ఆగు జరాగు అన్న 8 నెలలు 800 పిల్లలు ఉపవాసాలతో నిరాహార దీక్ష చేస్తూ అన్న ఇప్పుడు బయటకు వచ్చిండు. మనందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్నకు కర్ణాటక మనోహర్ నేత సన్మానం చేస్తూ. ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు మా అన్న పాశం యాదగిరి గారికి మరియు మా ఇన్నన్న గారికి మరియు ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భువనగిరి శ్రీను గారికి మరియు పెద్దలు మా అన్న బిఎస్ రాములు గారికి, మా అన్న వనాల శ్రీరాములు గారికి మరియు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పెద్దలకు నమస్సుమాన్యులు పాదాభివందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క సమావేశాన్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వెనుకడికి మనము ఒడ్లు ఆరవోస్తే తాళ్ళు మొత్తం ఒక దిక్కు, గట్టి విత్తనాలు ఒక దిక్కు. ఇక్కడ ఉన్న విత్తనాలు మొత్తము చాలా గట్టి విత్తనాలు. ఇక్కడ ఉన్న విత్తనాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళ విత్తనాలు. ఈ యొక్క విత్తనాలతోని మళ్ళా మనం ఒక కమిటీ చేసుకొని పాశం యాదగిరి అన్న గారి ఆధ్వర్యంలో, ఇన్నన్న గారి ఆధ్వర్యంలో, బిఎస్ రాములన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుకుంటూ, నా పేరు కర్ణాటి మనోహర్ మహేశ్వరం, బీసీ ఉద్యమ నాయకుడిని, మహేశ్వరం నియోజకవర్గ ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడిని. జై తెలంగాణ, జై తెలంగాణ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను 21/4/2001 ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ నా ఇంట్లో పుట్టింది, నా జాతి ఇంట్లో పుట్టింది, నా నేత ఇంట్లో పుట్టింది, నా పద్మశాలి ఇంట్లో పుట్టింది, మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో పుట్టిందని చెప్పడానికి నేనేం దర్శనం అన్న. మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సువర్ణ హస్తములచే ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ఆ యొక్క దిన్నను అక్కడ మన అధ్యక్షంలో నేనున్నాను. మరి మా బాపూజీ గారు చనిపోయిన రోజు ఎవ్వరు కూడా రాలేదు, ఏ పెద్ద మనిషి రాలేదు, వారికి ఎవ్వరు కూడా నివాళులు అర్పించలేదని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు భువనగిరి శ్రీను గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. పెద్దలు ఉద్యమ నాయకురాలు అక్క మాట్లాడు. సాజు కదా, సాజు. సభకు నమస్కారం. సభలో పాల్గొంటున్న తెలంగాణ అందరు బయట ఉన్న వాళ్ళు లోపల రండి మిత్రులారా, బయట ఉన్నవాళ్ళు మాట్లాడండి. సభకు నమస్కారం. సభలో పాల్గొంటున్న తెలంగాణ ఉద్యమకారులకు, పాత్రికేయులకు, రక్షణ శాఖకి, మేధావులకి పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరు అల్లా కొల్లాలం అయిపోయినాము, మళ్ళీ ఎక్కడ అక్కడ వెళ్ళిపోయినాము. తెలంగాణ వచ్చింది, అందరికి మేలు అవుతుందని అనుకున్నాము. తొలి దశ మళ్ళీ దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అంతా అట్లే మిగిలిపోయిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మరి కేసులు జైళ్ళకు మళ్ళీ ఇన్నేసార్లు ఎందుకు పోయిందని సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు. మరి తెలంగాణ వచ్చింది భావ స్వేచ్ఛ కోసమో, మరి మా బతుకులు బాగుపడడానికో, మా హక్కులు రావడానికో, మాకు ఉపాధి కావడానికో, విద్య ఆరోగ్యం అందడానికో అని అనుకున్నాం, కలలు కన్నాము. మరి ఆ కళలు ఇప్పుడు ఎక్కడైపోయింది? ఎవరు తీసుకెళ్లారు? కాకి ఎత్తుకపోయిందా, గడ్డ ఎత్తుకపోయిందా? ఈ సభాముఖంగా ప్రశ్నించే శక్తి ఉందని నా పేరు సాజిదా సికందర్, తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను. మరి మా ఉద్యమకారులకు సంఖ్యలు ఎన్ని దినాలు వేస్తారు? ఉద్యమకారులు ఒక్క లేమా, మనతో పాటు లక్షలు వేల మంది అనాథులు జీవనం కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎట్లా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మేము ఏం తప్పు చేసినాము? తెలంగాణ ఉద్యమం చేయలేమ్మా తప్ప,
తెలంగాణలో ప్రశ్నించలేమ్మా తప్ప అక్క 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 సూటి ప్రశ్న మనం భవిష్యత్తు ఏం చేయాలి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి అన్న సూటి గురించి ప్రశ్న చెప్పేసి చెప్పు. సూటి ప్రశ్న ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నది కారణమా ఏంటి అని ప్రశ్నించుకుంటూ మరి పెట్టిన ఎలక్షన్ లో హామీలు ఒక ముఖ్యమంత్రి అయితే ముంచేసిండు మంది మాటలని మనం పోతే మళ్ళీ వచ్చిన దగ్గర ఇల్లు కాలిందని అందరు సర్వనాశనం అయిపోయి ఉన్నాము. కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు మరి మా యొక్క సుష్మా స్వరాజ్ అక్క పార్లమెంట్ లో గలం విత్తుతేనే మహిళా సోదరి మనకి నేను శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియపరుచుకుంటూ సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో అన్యాయానికి గురవుతున్న ఉద్యమ వీరులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాలు కళ్ళు తెచ్చి ఉద్యమకారులకు హక్కులు కల్పించే మేనిఫెస్టో వచ్చిన మరి ఆ యొక్క మరి మేనిఫెస్టో వచ్చిన అన్ని అమలు చేస్తారా చేయరా చేయకుంటే మరి యొక్క ఉద్యమం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాము. మాకు ఏది అవసరం లేదు భయ్ సభలు సమావేశాలు ఏది అవసరం లేదు. మీరు సభలు పెడుతున్నారు కదా దాంట్లో తొలి దశ ఉద్యమకారులు ఎవరు మలి దశ ఉద్యమకారులు ఎవరు కొంచెం రికగ్నైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక షాల్లో కప్తే మా జన్మ సఫలమవుతుంది. రేపో మాపో సచ్చినట్లు ఉన్నాము మా ఫ్యామిలీలో చూపెట్టుకున్నట్లు అవుతుంది. ఇంకో విషయము మా పైన పెట్టిన కేసులు ఉద్యమకారులకు బేషరత్తా ఎత్తివేయాలి. మేము చనిపోయక ముందు మా తొలి దశ మలి దశ ఉద్యమకారుల పైన ఉన్న అన్ని కేసులు ఎత్తివేయాలి. మాకు ఇచ్చిన హామీలు అమలు చేసేటప్పుడు తొలి దశ ఉద్యమకారులకు కూడా వాళ్ళ ఫ్యామిలీలకు కూడా న్యాయం చేయాలి. మరి తొలి దశ మలి దశ ఉద్యమకారులకు మరి మా యొక్క ఆరోగ్యం పైన మరి ఉచిత ఆరోగ్యము ఉచిత రవాణా కావాలి. మరి ఉచిత ఆర్థిక ఆదాయం కావాలి. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ గా గుర్తించి మా హక్కులు మాకు కల్పించాలి. మేము చనిపోయినా కూడా మా కుటుంబాలకు జన్మలకు కూడా మా యొక్క ఫ్రీడమ్ ఫైటర్ మరి యొక్క ఆదాయం అందాలి. మేము చనిపోతే కూడా ప్రభుత్వాలు అంత్యక్రియలు నిర్వహించాలి. మాకు ఒక సంస్థానాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అవసరం పడుతుంది. మరి ఇవన్నీ అవసరం పడుతున్నందుకు పాషన్ యాదవ్ గాను ఇన్నయ్య గారు గాను మరి ఇలా స్వాతి ముత్యాలు ఉద్యమకారులు ముందుకు నడిస్తే మేమంతా తెలంగాణ సమాజం ముందు నడిచి మేము వెళ్తా ఉంది ఏ కార్యాచరణ పెట్టినా మేము సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జోహార్ జోహార్ అన్న. జగదీష్ గారు ఒకటే నిమిషం కంప్లీట్ చేయాలన్న. దయచేసి సమయం దృష్టిలో పెట్టుకునే టైం లేదు. గారు మరియు వాయిస్ ఆఫ్ తెలంగాణ జగదీష్ మాట్లాడాలి. ఇన్నయ్య గారు అందరికీ వచ్చిన 69 ఉద్యమకారులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు జె జగదీష్. నేను వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రిక 2002లో స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 69 ఒక పుస్తకం రావాలని ఇప్పుడే మన పృథ్వాజర్ అన్న ఒక సూచన చేసిండు. దాని మీద నేను ఆ పుస్తకం రావడానికి నేను రేపటి నుంచే ఒక కార్యాచరణ ఇక్కడి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా. నాకు ఆఫీస్ ఉంది ముషిరాబాద్ లా. నా నంబర్ కూడా రాసుకోవచ్చు. మీకున్న సమాచారం 94 నా నంబరు 9490440178 9490440178. మళ్ళీ ఒక 69 మీద నేనైతే చూడలేదు 69 కానీ 9490440178 9490440178 నా నంబర్ ఇది. 69 ఒక సినిమా కూడా నేను తీయాలని ఇప్పుడే ఇక్కడ మహాత్ములు మన 69 యొక్క ఉద్యమ హీరోలను చూస్తే నా తనువు కొంచెం చాలా ఉద్రేకమై 69 మీద ఒక సినిమా తీయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను
మీ అందరి సహకారంతో నేను సహకారం చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ తొందరలో రేపటి నుంచే 69 యొక్క ఒక పుస్తకం రాస్తా నేను. ఇంతకు ముందు ఎస్ గోపాలరావు ఒక పుస్తకం రాసిండు, మళ్ళా జలమండలి ఎక్స్ చైర్మన్ వి ప్రకాష్ రావు కూడా ఒక పుస్తకం రాసిండు. కానీ అవన్నీ అంత అసంపూర్తిగా అనిపిస్తున్నాయి నాకు. కాబట్టి 69 గురించి మాత్రము ఒక పుస్తకం నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. అందరు నాకు మీ యొక్క సమాచారాన్ని, మీ యొక్క ఫొటోస్లు, మీ యొక్క విషయాలన్నీ నాకు పంపగలరని ఈ సభకు నా అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అన్నకు అందరికీ నా యొక్క పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ. నెంబర్ తర్వాత రామన్న గారు దయచేసి ఉన్నాడు. సరే, అయితే నా ప్రపోజల్ మరోసారి మన పెద్దలు మాట్లాడకుండా చెప్తా, నన్ను వాళ్ళు కూడా అభిప్రాయం చెప్పచ్చు. మనం ఇక భవిష్యత్తులో తెలంగాణ వాదం నినాదం అన్నవాడి ఆశయాలు, ఉద్యమకారుల డిమాండ్లు గురించి మీటింగ్ పెట్టుకోవాలంటే ఇట్లా ప్రెస్ క్లబ్ లో పెట్టుకోవద్దు. ఇట్లా ప్రెస్ క్లబ్ లో డబ్బులు కట్టి మనం టేబుల్ వేసుకొని ఇట్లా పెట్టొద్దు. మనకు బ్రహ్మాండంగా సెక్రటరియట్ ముందు తెలంగాణ ప్రాంగణం ఉంది. అక్కడ తెలంగాణ ప్రాంగణం ఉంది. అక్కడ దాన్ని మనం కబ్జా చేయాల. మనం ఇట్లా లక్ష్మణ దా రాజన్న ఇక ముందు మనం ఇటువంటి మీటింగ్లో ఇక్కడ పెట్టద్దు. తెలంగాణ మీ డబ్బులతోటే, మీ తిండి చుక్కలతోటే, మన శ్రమతోటే అది నిర్ణయింది. ఏదే అప్పుడు కదా కుందా లక్ష్మణ్ బాపూజీ గారి ఆస్తి అది. అదే కుందా లక్ష్మణ్ బాపూజీ గారి ఆస్తి అది. అది ఎవరి ఆస్తి కాదు. కాబట్టి ఇక ముందు పెట్టబోయే మీటింగ్లు అన్ని కూడా అక్కడనే పెట్టాలి. వాడెవడన్నా ఇప్పుడు ఆ ఆస్తి నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీది. ఎందుకంటే ఆయన కింద ఎందుకు ఓడిపోలే ఆయన. వినండి, ఎందుకు ఆయన నిజానికి సుప్రీంకోర్టులో నిరూపరెడ్డి పోయి వాదించిండు. కోర్టు కూడా సుప్రీంకోర్టు ఒప్పుకున్నది ఆయన ఆస్తి అని. అది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆస్తి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కింద ఓడిపోలే ఆయన. కింద ఏమైందంటే ఆంధ్ర జడ్జి ఉన్నాడు, డాక్యుమెంట్స్ అన్ని ఉర్దూలు ఉన్నాయి. ఈయన ఉర్దూలో పండితుడు, లాయరు, సీనియర్ అయినా పెద్దోడు. ఆయన ఆంధ్రానికి రాదు. ఈయన అన్నమాట ఏంటంటే నీ ముఖాన్ని నువ్వేం జడ్జిమెంట్ ఇస్తావు, ఉర్దూలు ఉన్నాయి అన్నాడు. అందుకని ఆయన ఏం రాసిండు, నన్ను తిట్టిండని రాసిండు. అంత వ్యతిరేకంగా రాయలే జడ్జిమెంట్. అది పక్కన పెట్టిండ్రు. కానీ గెలిచింది చివరికి సుప్రీంకోర్టులో పోతే అది చిన్న విషయం అని చెప్పి కొట్టేసి సుప్రీంకోర్టు ఆయనదే అని చెప్పింది. కాబట్టి అది ఆయన ఆస్తి. ఆయన ఆస్తి అంటే మన ఆస్తి. అది ఆయన అక్కడ కేసీఆర్ పోనేలే, ఆఫీసు మనమే ఇప్పిస్తాం ఆయనకు, ఐక్యవేదిక ఆఫీస్ అది. అవునవును. చేసి ఇక ముందు పెట్టబోయే మీటింగ్ ఉంది, అక్కడ పెట్టాలి. అది మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి అక్కడ కనుక దాన్ని మనం కబ్జా చేస్తే తెలంగాణ అమరవీరులకి నిజమైన రుణాల్లో అర్పించడం అవుతారు. అలా దొంగలు ఉన్నట్టు, లంగాలు ఉన్నట్టు, రఫంలు ఉన్నట్టు, మోసగాళ్ళు ఉన్నట్టు వికాస్ అయినా తెలంగాణ వాదులు ఉన్నారు. అక్కడ తెలంగాణ వాదం వినాదం ఆత్మ అక్కడిని గుర్తించాలి. కలం అక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి. కాబట్టి మీరు కూడా అక్కడ అడ్డేయండి. మీకు ఒక రూమ్ ఇస్తారు. ఇక్కడ మస్తు రూములు ఉన్నాయి. అలా క్యాంపింగ్ ఉంది, మంచిగా వండుకొని తిరగచ్చు. ఓ విశాలంగా 5,000 మంది కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి
ఒక బ్రహ్మాండమైన వసతి ఇక్కడ ఉంది, దాన్ని కబ్జా చేయాలని అన్నా కబ్జా చేద్దావు. రైట్. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మంచి అన్న మిత్రులారా